No, but harm to recording in this video. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మీ ముందుకి ఒక బ్రీడింగ్ యూనిట్ని అయితే తీసుకొని రావడం జరిగింది. చాలా మంచి బెడ్ లైన్కి సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ మనతో చెప్తున్నారు. అన్నీ కూడా పెద్ద ఫామ్లో సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారండి. కొన్ని ఇతర ప్రాబ్లం వల్ల బ్రదర్ అయితే ఫామ్ తీసేస్తున్నారు. చాలా బాగున్నాయి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం. ఆ తర్వాత పుంజుకు సంబంధించిన వివరాలు చెప్తాను. మొత్తం 10 పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. 10 కూడా భీమవరం పెట్టలండి. 10లో 9 పెట్టలు భీమవరం పెట్టలు. ఒక పెట్ట మాత్రమే పెరువియన్ క్రాసుకు సంబంధించిన పచ్చకాయ పెట్ట అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు. మొత్తం 10 పెట్టలు ఉన్నాయి. 9 వచ్చేసి భీమవరం పెట్టలు. ఒక పెట్ట మాత్రమే పెరువియన్ క్రాసుకు సంబంధించిన పచ్చకాయ పెట్ట ఉంటుంది. ఈ పెట్టల్లో కొన్ని పెట్టలు నీలిమా ఫార్మ్స్ నరసింహనాయుడు గారి దగ్గర తీసుకోవడం జరిగింది. కొన్ని పెట్టలు వచ్చేసి ప్రదీప్ ఫార్మ్స్లో తీసుకోవడం జరిగిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు. క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయండి. అన్ని హెవీ సైజులు అంటే 3.5 కేజీలు. ఒక 8 పెట్టల వరకు అయితే 3.5 కేజీలు ఉంటాయి. ఒక 2 పెట్టలు మాత్రం 3 కేజీలు. అన్నీ కూడా బరువులు నెక్కచ్చిగా ఉంటాయని చెప్తున్నారు. ప్రతి ఒక్క పెట్ట కూడా ఒకసారి మాత్రమే గుడ్లు పెట్టింది. రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు. క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి. ఫుల్ రిచ్ వాటం, డబల్ బాడీలు అన్నీ కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన ఒరిజినల్ బ్రీడ్కి సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో వివరించారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం. క్లియర్గా చెప్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి మైలాగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి మైల. కోడిపిల్ల ఒకసారి విన్నర్ అని చెప్తున్నారండి. రీసెంట్లీ 1 టైం విన్నర్గా బ్రదర్ మనతో చెప్తున్నారు. రసంగి మైల. ఎత్తు 23 అంగుళాలు. బరువు చూసుకున్నట్లయితే 5 కేజీల 250 గ్రాములు ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 5.5 కేజీలు అండి. వయసు వచ్చేసి 2 ఇయర్స్గా చెప్తున్నారు. 2 సంవత్సరాల వయసు కలిగిన పుంజుగా చెప్పడం జరిగింది. పెట్టలు మరియు పుంజు అన్నీ కూడా చాలా మంచి బ్లడ్ లైన్గా చెప్తున్నారు. బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే భద్రాచలం ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ భద్రాచలం నుండి బ్రదర్ శివ గారికి సంబంధించిన కోళ్ళు ఇవి. బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్ళని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒకవేళ ఎవరైనా నచ్చి తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు లైవ్లో వెళ్ళి తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. మొత్తం 10 పెట్టలు, ఒక పుంజు. వీటిలో డేగలు ఉన్నాయి, పచ్చకాకులు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, సేతువాలు ఉన్నాయి, అబ్రాసులు ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి పెట్టల్లో. అన్ని పెట్టలు, ఒక పుంజు. మొత్తం కలిపి బల్క్గా 70,000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 10 పెట్టలు పుంజు కలిపి 70,000 రూపాయలుగా చెప్తున్నారు. బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. కావాలనుకున్న వారు శివ గారి ఫోన్ నెంబర్ని నేను వీడియో టైటిల్ ఇస్తాను, సంప్రదించవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.